మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫాలోవర్ అయితే రెగ్యులర్‌గా నాతో మెసేజ్ చేస్తూ ఉంటదండి. నిన్నైతే ఒక మెసేజ్ చేసింది నాకు. ఏంటంటే వాళ్ళ ఇంట్లో చిన్న ఇష్యూ అయితే జరిగింది. అది ఇవాల్టిది కాదు. ఎప్పటినుంచో అలా జరుగుతూనే ఉందంట. నిన్నైతే మరీ ఘోరంగా జరిగిందంట. సో, నాతో అయితే షేర్ చేసుకుంది. నాకు చాలా బాధ అనిపించింది. సో, మనలో కూడా ఎవరో ఒకరు అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుంటారని చెప్పేసి ఇప్పుడు మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకున్నాను. పాపం అమ్మాయి అయితే కొంచెం పెళ్ళైన అప్పటి నుంచి 1 ఇయర్ వరకు బానే ఉన్నారంట. ఇంకా తర్వాత అయితే గొడవలు మొదలేసేసారు. ఆడపడుచు ఉంది. ఆవిడ అంతకంతేనంటండి. ఇంకా ఆడపడుచు ఉన్నాయి కదా! ఇంకా ఆవిడ ఏం చెప్తాము. ఆడపడుచు అంటే ఎప్పుడో వస్తారు. ఆళ్ళు పని చూసుకుంటారు, వెళ్ళిపోతారు. ఆళ్ళు పక్కన పెట్టేసిన అత్తమామ అనేవాళ్ళు సరిగ్గా చూసుకోవాలి కదండీ! ఇప్పుడు ఆళ్ళ తల్లిదండ్రులని, అన్ని సంవత్సరాలు ఉన్న చుట్టాలని, బంధువుల్ని అందరిని వదిలేసి ఎక్కడో ఉన్న మన కోసం వచ్చిందంటే, ఆ భర్తకైనా కొంచెం ఇంగిత జ్ఞానం అనేది ఉంటే బావుండేది. అతను కూడా వాళ్ళలో కలిసి ఈ అమ్మాయిని ఇంత హింస చేస్తారని అయితే అనుకోలేదు. కనీసం ఒక ఎంత తప్పుడు పని చేసినా ఆ అమ్మాయి మీద అయితే చేసుకోకూడదు. నాకు తెలిసి ఆ అమ్మాయి మీద తన కన్న తండ్రి ఎప్పుడూ చేసుకోలేదు. అలాంటిది కట్టుకున్న భర్త కాకుండా సొంత మామయ్య గారు చేసుకున్నారంట ఉత్తూరుకినే. నాకైతే చాలా బాధ అనిపించింది. అసలు ఇంతకీ అక్కడ ఏం గొడవ జరిగిందో మనకి తెలుసు కానీ ఇంకా చెప్పేంత స్టోరీ లేదు. ఆ గొడవలో ఈ అమ్మాయి మీద చేసుకున్నది కాక మళ్ళీ తిరిగెళ్ళి ఈ అమ్మాయి మీదే పోలీస్ కేసు పెట్టేసి నా బట్టల విలువ చెయ్యు, నా విలువ చెయ్యు అని చెప్పేసి చాలా చిరాగ్గా అన్నాడంట. అనేటప్పటికి ఇంకా అమ్మాయి ఇంకా తన ప్రైవేట్ పార్ట్స్ మీద